ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు. అటు ఇంటిని బయట పనులను ఒంటి చేత్తో నడిపిస్తూ ఉంటారు. మన ముందున్న మహిళ కూడా అదే కోవకు చెందుతారు. మామగారు ఎంత ఫేమస్సో కోడలు గారు కూడా అంతే ఫేమస్. హలో మ్యామ్. హలో, హాయ్. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మ్యామ్, అంటే మల్లారెడ్డి గారి గురించి మాట్లాడిన ప్రతిసారి ప్రీతిరెడ్డి గారి టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. లైక్ ఆయన ఎంత ఫేమస్ అయ్యారో మీరు కూడా అంతే ఫేమస్ అయ్యారు. సో మీ లైఫ్ జర్నీ గురించి చెప్పండి. అంటే లైక్ మీరు ఎక్కడ పుట్టారు? లెట్ మీ టెల్ యూ, ఆయనంత ఫేమస్ నేను అసలు ఊహించుకోలేను. అంటే ఆయనంత ఫేమస్ నేను కాలేను కూడా. ఐమ్ టెలింగ్ యూ. అంటే ఆయన ఒక ఈజ్ లెజెండ్. అంటే ఆయనతో అసలు కంపారిజన్ అవ్వడమే నా అదృష్టం. సో ఫర్గెట్ అబౌట్ ఆయనలాగా అసలు అంటే నేను ఎప్పుడూ ఊహించుకోలేను ఆ లెవెల్లో. చెప్పండి. సో మ్యామ్, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ చదువు గురించి చెప్పండి. నేను పుట్టింది పూణేలో. సో పూణేలో దెర్ ఇస్ అ ప్లేస్ పింప్రి అని. ఇప్పుడు ఎట్లా మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ ఉండదు, అట్లా సికింద్రాబాద్ పూణే పింప్రి అంటారు అక్కడ. సో పింప్రిలో పుట్టి పెరిగాను. అక్కడ అంటే మా ఫాదర్ అండ్ మై మదర్ ఇద్దరు పెళ్లి చేసుకుని పూణేలో వచ్చి సెటిల్ అయ్యారనమాట. ఓకే. సో అక్కడే వాళ్ళ జాబు అంటే ఆయన కూడా హీ హాజ్ కంప్లీటెడ్ హిజ్ ఎంబీబీఎస్ అండ్ డిపిహెచ్ అండ్ హీ వాజ్ ద చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఆఫ్ పింప్రి చించవాడ్ కార్పొరేషన్. సో అక్కడ ఆయన జాబ్ స్టార్ట్ చేశారు. మళ్ళీ దాని తర్వాత మా మదర్ కూడా వాజ్ సైంటిస్ట్ ఇన్ ఎన్సిఎల్, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ. అక్కడ షీ వాజ్ అ మైక్రోబయాలజిస్ట్. అండ్ దెన్ షీ గాట్ దిస్ డిసీజ్. దాని తర్వాత దే కుడెంట్ బేర్ అనదర్ చైల్డ్. సో ఐఎమ్ ద ఓన్లీ డాటర్. తర్వాత ఆఫ్టర్ షీ ఎక్స్పైర్డ్ నేను మై ఫాదర్ బికేమ్ మోర్ లైక్ ఫ్రెండ్స్. ఒక ఏజ్ తర్వాత ఫాదర్ అంటే ఈ వాజ్ స్ట్రిక్ట్ ఓన్లీ, కానీ ఎంబీబీఎస్ తర్వాత సో ఐ డిడ్ మై ఎంబీబీఎస్ ఫ్రమ్ డివై పాటిల్ అండ్ ఎండి మెడిసిన్ ఆల్సో డివై పాటిల్. సో ఎండి మెడిసిన్స్ చేస్తున్నప్పుడు భద్రారెడ్డి గారు వాజ్ వన్ ఆఫ్ మై కలీగ్. అప్పుడు ఏమో అంటే ఐ డోంట్ నో టుడే ఎవ్రీ వన్ ఇప్పుడు మా ఇంట్లో ఇట్లా లవ్ మ్యారేజ్ అదంతా ట్యాగ్ చేస్తారు. టు బీ వెరీ ఫ్రాంక్, వీ బోత్ వేర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. మనం మొత్తం అందరం అంటే చదువుకునే వాళ్ళు, చేసేటోళ్ళు. నేను కూడా అంటే ఆల్వేస్ ఎవ్రీ వన్ వేర్ బాయ్స్ ఇన్ ద ఎంటైర్ బ్యాచ్. బ్యాచ్లో ఐ వాజ్ ఓన్లీ గర్ల్. సో ఆయనకు పాపం ఆప్షన్ లేకుండే ఎక్కువ దెన్ టు గో ఫార్ మీ. సో అప్పుడు ఏముంటే వీ యూస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. ఎందుకంటే ఎంటీ మెడిసిన్ చేయడం కష్టం అది. అండ్ అప్పుడు స్ట్రిక్ట్నెస్ అంత హాస్పిటల్లో పేషెంట్స్. సో ఇట్ వాజ్ మోర్ లైక్ అ ఫ్రెండ్షిప్ అండ్ ఒక టుగెదర్నెస్. అంటే అందరం మనం కలిసి చేయడం. ఆయన నన్ను అర్థం చేసుకున్నారు, నేను ఆయనకు అర్థం చేసుకున్నాను. సో ఆఫ్టర్ 3 years he proposed me. He said that I want to marry you. నేను అన్నా ఓకే, ఐ యూ షూర్? 3 years అన్న, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ మీ వెరీ వెల్, ఐ యూ షూర్? లేదు లేదు, నీ గురించి అన్ని తెలుసుకొనే నేను ఐఎమ్ సేయింగ్ ఓకే అని. సో ఫ్యామిలీస్ని ఎలా ఒప్పించారు? అంటే ఎక్కడైనా కొంచెం కష్టమైందా? బికాజ్ మీరు ఇక్కడ అమ్మాయి కాదు అండ్ మీ పేరెంట్స్ కానీ అంటే మీ డాడ్ కానీ లేదంటే ఇటు మల్లారెడ్డి గారే కానీ వీళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి ఏమైనా అబ్జెక్షన్ కానీ ఏమైనా వచ్చిందా? లేదంటే ఈజీ వేలోనే ఒప్పుకోవడము, పెళ్ళైపోవడం ఇదంతా జరిగిందా? నో, యాక్చువల్లీ అది నిజంగా నా అదృష్టం అండి. ఈ ఇంట్లో ఎప్పుడు కూడా దీనికన్నా ముందు బయట నుంచి ఏ అమ్మాయి కూడా రాలేదు. అంటే అందరూ ఇక్కడ వాళ్ళే పెళ్ళి చేసుకోవడం, ఒక అరేంజ్ మ్యారేజ్ జరిగింది. కానీ ఐ థింక్ మై మామయ్య ఈజ్ లైక్ 10 generations అహెడ్. ఆయన థాట్ ప్రాసెస్ కూడా ఎట్లుంటుంది అంటే ఇప్పుడే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఎట్లా మాట్లాడతారు, పర్సనల్ లెవెల్లో కూడా ఆయన ఇట్లా ఇదే కాస్ట్, ఇదే క్రీడ్ ఇట్లా ఉండాలని లేదు. బేసిక్గా మీకు నిజంగా చెప్తాను, అంటే ఇంత ఇట్లా ఈజీగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే భద్రారెడ్డి గారితో నేను చదువుకున్నప్పుడు అప్పుడే మా మామయ్య గారు ఫోన్ వచ్చినప్పుడు కూడా చాలా భయపడేటోడు. అంటే వాళ్ళ తండ్రి ఫోన్ వస్తే అంత చాలా భయపడేటోడు. సో మేము ఫ్రెండ్స్ లాగా అక్కడ పూణేలో ఎట్లానంటే మా ఫాదర్తో మేము ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడేది. అంటే అది మేబీ కల్చర్, ఇక్కడ కల్చర్ అట్లా ఉంది. సో చాలా భయపడేటోళ్ళు. సరే ఓకే ఫైన్, మంచిదే. కానీ ఎప్పుడు కూడా మేమిద్దరం ఇట్లా పెళ్లి చేసుకుందాము, ఒక లవ్లో ఒక రిలేషన్షిప్లో ఉండి ఒకటి ఇది చేసి అట్లా ఏం లేదు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. యాక్చువల్లీ భద్రా వుడ్ బి అ నైస్ రైట్ గై టు ఎక్స్ప్లెయిన్. సో మేము వీ వర్ డూయింగ్ అవర్ జాబ్ అని ఐ డోంట్ నో వాట్ కేమ్ ఇన్ టు హిజ్ మైండ్. మేబీ హీ థాట్ దట్ ఐ వుడ్ బి అ నైస్ కంపానియన్ టు హిమ్. ఎందుకంటే మనం చూస్తాం లవ్ మైట్ ఫేడ్ ఈవెన్చువలీ. కొన్ని రోజుల తర్వాత లవ్, రొమాన్స్ అంతా తగ్గిపోతుంది. వాట్ యూ నీడ్ ఈజ్ ఫ్రెండ్షిప్. సో మేబీ ఆ ఫ్రెండ్షిప్ కోసం హీ డిసైడెడ్ దట్ హీ షుడ్ మ్యారీ మీ.
సో హీ ఆస్క్డ్ మీ అంటే ఫైనల్ ఎగ్జామ్ ఒక ఐ థింక్ 3 months బిఫోర్ ఐ స్టిల్ రిమెంబర్ ఈ సెడ్ దట్ విల్ యూ మ్యారీ మీ. నేను ఫస్ట్ ఎగ్జామ్ అయినాక మాట్లాడదామా, ఇప్పుడు నాకేం అర్థమైతలేదు. సో ఆఫ్టర్ ఎగ్జామ్స్ దెన్ వి ఆల్ పాస్డ్, వి ఆల్ హ్యాపీ. దాని తర్వాత ఈజ్ లైక్ నో ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్ అంటే ఓకే మీరు మా డాడీకి అడగండి, ఎందుకంటే నేను ఇప్పటివరకు హైదరాబాద్ ముఖం కూడా చూడలేదు. ఐ నెవర్ బీన్ టు హైదరాబాద్, అడుగు కూడా పెట్టలేదు ఎప్పుడు, ఒక్కసారి కూడా హైదరాబాద్ రాలేదు. సో అందరూ అంటారు చూడండి జన్మభూమి కర్మభూమి, సో నా జన్మభూమి పూణే, కర్మభూమి హైదరాబాద్ అనుకుంటున్నాను. సో ఆయన మా ఫాదర్కి అడిగిన తర్వాత అంటే అప్పుడు కూడా మై ఫాదర్ వాజ్ లైక్ అందరు చాలా మంచి పరిచయం, అంటే వీళ్ళందరూ మా ఇంట్లో రావడము ఏదైనా పండుగ ఉంటే, ఎందుకంటే ఈ హైదరాబాద్ కదా ప్రతి ఒక్క పండుగకు వాళ్ళు ఇంటికి వెళ్ళలేరు. సో మా అందరు ఫ్రెండ్స్. సో మీ నాన్నగారి గురించి చెప్తుంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. లైక్ మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పారు మీ డాడ్ ఒక మంచి గైడ్ లాగా, మీకు ఒక మంచి ఫ్రెండ్ లాగా. చాలా అసలు మీ డాడ్తో మీకున్న బాండింగ్ గురించి. డాడీతోనంటే ఫ్రెండ్ అండి, ద బెస్ట్ ఫ్రెండ్ ఐ కెన్ ఎవర్ హ్యావ్. అంటే ఒక ఏదైనా ఆయనతో చెప్పొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఒక ఫ్రీడమ్. నేను డాడీ ఓకే ఏదో మనం చిన్న ఫ్యామిలీ, ఏదో ఒకటి వండేటోడు, ఏదో ఒకటి తినేటోడు, బోర్ అయితే బయటికి పోయి తినేటోడు, అట్లా ఉండేది మేమిద్దరం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఒక టుగెదర్నెస్, అందరం కలిసి మనం ఎట్లా తినాలి, అదంతా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా దిస్ ఐ వాజ్ మిస్సింగ్ దిస్. నా లైఫ్లో ఇది కావాలని అనుకుంటుంటే అది నాకు ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఇక్కడ వచ్చి నాకు అది మంచి ఫీలింగ్ వచ్చింది. మా ఆడపడుచు కూడా అసలు భద్ర కన్నా ఎక్కువ నా సిస్టర్ లాగా తను బిహేవ్ చేస్తారు. సో నాకు అదంతా వీళ్ళందరూ మళ్ళీ నన్ను బట్టు పెట్టడానికి దీనికి వచ్చారు, దే కేమ్ టు పూణే. అంతా ఓకే అయిపోయిన తర్వాత మా మామయ్య అంతా బట్టలు పెట్టడానికి బట్టు పెట్టి ఇట్లా ఇది చేసుకుంటారు కదా, అప్పుడు వచ్చారు మామయ్య గారు అంతా. మొత్తం ట్రైన్లో ఒక 10-12 members అందరూ వచ్చారు. అక్కడ కూడా ఈవెంట్ జరిగింది. మా ఫాదర్ ఆల్సో కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఒక చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండ్రు. మా కల్చర్ టోటలీ డిఫరెంట్ కదా అండి. నేను పూణే బ్యాక్గ్రౌండ్, మరాఠీ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ కానీ మా మదర్ టంగ్ కన్నడ. ఓకే. మై మదర్ అండ్ మై ఫాదర్ దే బిలాంగ్ టు గుల్బర్గా అండ్ హుబ్లీ. ఓకే. అక్కడ. సో మై ఫాదర్ మోర్ ఆఫ్ గుల్బర్గా, మై మదర్ కమ్స్ మోర్ ఫ్రమ్ హుబ్లీ ధార్వాడ్. సో మల్లారెడ్డి గారితో ఫస్ట్ ఇంటరాక్షన్ అనేది ఎలా ఉండింది, అంటే ఏం మాట్లాడారు? అది ఇప్పుడు వరకు అంటే మా హస్బెండ్ డాక్టర్ భద్రారెడ్డినే ఇంటరాక్ట్ చేయడానికి భయపడుతున్నారు. ఇప్పుడు నేను ఇంటరాక్ట్ కాదు, నేను సైలెంట్గా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నీ తెలుసుకుంటున్నా. లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. అందరూ ఇప్పుడు హిందీలో అయితే అందరు మాట్లాడలేరు కదా, ఇప్పుడు నా కోసం అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. కానీ నేను ఆ రోజు ఒక డిసైడ్ అయినానంటే లేదు, ఈ ఫ్యామిలీలో నేను ఎప్పుడు బయట దానిలాగా కాకుండా ఒక్క ఫ్యామిలీ కోడలుగా అనుకోవాలంటే నేను ఐ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. అంటే నా పాస్ట్ అంతా పక్కన పెట్టు, రెస్పెక్ట్ ఫర్ ద పాస్ట్, దాంతోపాటు ఆ ఫ్యామిలీలో నేను ఈమె వాళ్ళు గర్వంగా చెప్పాలి రేపు ఈమె మా కోడలని. సో వాళ్ళు ఎక్కడ కూడా మోహమాటం పడకూడదు. సో కోడలిగా ఇక్కడికి వచ్చిన తర్వాత, అడుగు పెట్టిన తర్వాత సో ఎలా అనిపించింది? అంటే ఓవరాల్గా మొత్తం అంటే పెళ్ళైన తర్వాత ఆబ్వియస్లీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది, కానీ మీరు అట్నుంచి ఇటు రావడము, అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది అప్పటి వరకు మీకు తెలీదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అది కూడా ఒకటి తెలిసింది. సో ఎట్లా ఉండింది? అంటే అప్పుడు మామయ్య గారు పాలిటిక్స్లో లేరండి, వాజ్ అ ప్రాపర్ ఎడ్యుకేషనిస్ట్. ఇప్పుడు ఒక ఐ థింక్ 12 years బ్యాక్ ఈజ్ ఇన్ పాలిటిక్స్, కానీ దానికన్నా ముందు వాజ్ టోటలీ ఇంటూ ఇట్స్ అ బిజినెస్ మ్యాన్. అప్పుడు బిజినెస్ మ్యాన్ లేకపోతే ఎడ్యుకేషనిస్టో ఏదో అనుకోండి, బికాస్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హీ యూస్ టు డూ అదర్ బిజినెస్ ఆల్సో. వాళ్ళు నన్ను ఎప్పుడు ఒక బయట దానిలాగా చూడలేదు. ఒక రోజు మన మంచితో ఎట్లా మాట్లాడారు అట్లనే మాట్లాడడం జరిగింది. పొద్దున లేచి అమ్మ ఎట్లా పూజ చేస్తారు చూసేదాన్ని. నేను డిసైడెడ్ అత్తమ్మకి అమ్మ అనడాలని నేను డిసైడ్ అయిపోయినాను. ఎందుకంటే నాకు అమ్మ లేరు కాబట్టి నేను అమ్మ పిలవాలని నాకు ఒక ఆశ. సో నాకు అది పిలవడానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. సో నేను ఎందుకు అత్తమ్మ పిలవాలి, నేను అమ్మనే పిలుస్తాను కదా. తను కూడా నాకు అట్లానే రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ మొత్తం అసలు దేవుడి రూమ్లో ఎట్లా అమ్మ మన ఇంటి దేవుడు ఎవరు, మల్లన్న స్వామి, మల్లికార్జున స్వామి, కొమరవెల్లి, మళ్ళీ అట్లాంటి వాళ్ళ పద్ధతులు అవి, మళ్ళీ వాళ్ళ ఫుడ్ అవి అంతా నాన్ వెజ్ తప్ప ప్రతిదీ నేను అంటే ఇన్వాల్వ్ అయిపోయినా. బట్ నాకు చిన్నప్పటి నుంచి కూడా వెజిటేరియన్ కాబట్టి ఐ కుడెంట్ ఈట్ నాన్ వెజ్. నేను దానికి కూడా మా అత్తమ్మ ఎప్పుడు వెజ్ కూర సెపరేట్గా ముందే వండి సెపరేట్ గిన్నెలో నా కోసం, దానికన్నా ముందు అట్లా ఏం లేకుండే వాళ్ళ అంటే ఈ ఫ్యామిలీలో. అప్పుడు మొత్తం వెజిటేరియన్ లాగా సెపరేట్గా వండి నా కోసం తననే వండుతుండే అప్పుడు. సో నేను కూడా అప్పుడు హెల్ప్ చేయకపోతే మా మామయ్య గారు పిలిచి నాకు ఒకటే చెప్పారు, నువ్వు ఇక్కడ కిచెన్లో పని చేయడానికి నేను
పిలవలేదు. నాకు నచ్చింది ఏంటంటే నువ్వు ఒక డాక్టర్ ఇంట్లో కాదు బయట హాస్పిటల్ నడిపించాలి. నేను ఐఎమ్ లుకింగ్ అట్ దట్. నన్నే కాదు మా పెద్దక్కకు కూడా చాలాకకు కూడా అదే చెప్పేటాడు, నువ్వు కాలేజ్కి వెళ్ళాలి, ఫైనాన్స్ మొత్తం చూసుకోవాలని తనకు అది అప్పచెప్పేటాడు. సో ఎప్పుడు కూడా ఆయన కోడల్ని ఈమె ఇంట్లో ఉండాలి, ఈమె నాకు వండి పెట్టాలి, పొద్దున లేవాలి, అది చేయాలి కాదు. పూజ చేసేటప్పుడు కూడా 5 నిమిషం కన్నా ఎక్కువ చేయొద్దమ్మా, దండం పెట్టుకొని పోతానే ఉండాలి. మీరు ఇంట్లో కాదు బయట పని చేయాలి. నా కొడుకులు ఎంత పని చేస్తారో వాళ్ళలాగా అంత ఈక్వల్గా మీరు కూడా పని చేయాలని ఫస్ట్ డే నుంచి అది నాకు రాగానే ఓ కోడలు వచ్చింది అట్లా ఏం లేదు. నెక్స్ట్ డే వర్క్. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఇంకా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ లేకుండే. సో 2009 అనమాట. సో వీ డిసైడెడ్ టు వర్క్ ఇన్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో. సో అక్కడ వీ వర్క్డ్ యాజ్ సీనియర్ రెసిడెంట్, నేను భద్రారెడ్డి గారు ఇద్దరం. సో బీయింగ్ డాక్టర్స్ మాకు ఎట్లానంటే ఇంట్లో కూర్చోవడం కాదు, యూ హ్యావ్ టు మ్యాక్సిమం ఒక 2 to 3 days పెళ్ళి తర్వాత కొన్ని రిచువల్స్ ఉంటాయి, అవి ఎంత చేసుకున్న తర్వాత దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్. సో మొత్తం ఆయన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఆయన ఉండే, ఎమర్జెన్సీ మెడిసిన్లో, నేనేమో జనరల్ మెడిసిన్లో, నేను ఇంటర్నల్ మెడిసిన్లో ఉండే. సో దట్ ఆల్సో వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఈ విద్యా సంస్థలు అన్నింటినీ కూడా మేనేజ్ చేయడం ఒక వైస్ చైర్మన్గా అదొక పెద్ద సవాలనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో 2 కిడ్స్కి మదర్, ఒక మంచి కోడలు, డాక్టర్, ప్రొఫెసర్, సో ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అన్నీ చేయగలుగుతాం అంజుమ్, నీకు అది తెలుసు. ఈవెన్ యు ఆర్ అ ఉమెన్, యాజ్ అ ఉమెన్ వీఆర్ మల్టీ టాస్కర్స్. అది మన జీన్స్ అనుకోండి, లేకపోతే మా బ్లడ్లోనే ఉంది. అండ్ దట్ లైఫ్లో ఒక్క ఆపర్చునిటీ వస్తుంది ఎవరికి కూడా. ఇప్పుడు రేపు ఎవరైనా అడగండి, నేను మెడికల్ కాలేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఎవరికి కూడా ఆ కళ అంటే వాళ్ళ కళ సాధ్యం అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేయాలి. కానీ ఇక్కడ మామయ్య గారులాగా ఒక సపోర్ట్తోని, ఒక ఫైనాన్షియల్ సపోర్టు, అది కాకుండా ఒక స్ఫూర్తి, ఆయన చూస్తే ఒక అభిమానం, ఆయనకు చూస్తుంటేనే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే యూ నీడ్ వన్ పర్సన్ వెన్ యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్. ఇది కాదు అని అనేటోళ్ళు ఉంటే మనమే డౌట్ పడతాం, కానీ ఏమైతుంది చేద్దాం, ఇంకా బాగా చేద్దాం అని అంటే మైండ్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కానీ ఇక్కడ హౌ టు డూ at what time and when to do everything, ప్రతిదీ ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేటర్ అంటే మల్లారెడ్డి గారు. ఓకే. ఆయన దగ్గర నేను కింద ట్రైన్ అవుతూ వీ లర్న్డ్. చాలా తప్పులు చేసినాం కానీ వీ ఆల్సో లర్న్డ్. తప్పులతోనే కదా మనం నేర్చుకుంటాం. సో ప్రీతి రెడ్డి గారి డైలీ రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది? మీ లైఫ్ రొటీన్ ఏ విధంగా ఉంటుంది? ఒక డేలో చూసుకుంటే మార్నింగ్ లేవడం నుంచి నైట్ పడుకునేంత వరకు ఎలా ఉంటుంది? రొటీన్ ఇస్ మార్నింగ్ నాకు 6:15 మ్యాక్సిమం 6:30 వరకు మెల్క్ వచ్చేస్తుంది. మెల్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను స్కూల్ మా పిల్లలు కూడా పొద్దున లేచి టైకొండకు పోతుంటారు. వాళ్ళు 7 o'clock వస్తారు. 7 o'clock లోపల నేను 7:30 లోపల నేను యోగా కానీ లేకపోతే ఏదో 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ చేసేసుకుంటా. ఎప్పుడప్పుడు యోగా చేసుకుంటా, అప్పుడు ప్రాణాయామం చేసుకుంటా, అప్పుడప్పుడు భద్రారెడ్డి గారితో జిమ్కి వెళ్తా. సో ఇట్ ఈస్ లైక్ మూడ్ బట్టి ఏముంటుందో, బట్ యోగా అయితే ఈజ్ వాట్ ఐ లైక్ టు డూ. సో ఇందాక మీరు చెప్పారు కదా, అంటే డెకరేషన్ అంటే ఇష్టము, దేవుడి దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటాను డేలో అని చెప్పి. సో మీరు వరలక్ష్మి వ్రతం కూడా ఎంతో మంచిగా చేసుకున్నారు కదా. సో ఆ టైంలో మీరు అమ్మవారికి ఒక మంచి పాటను కూడా పాడారు. సో ఇంత అంటే హెక్టిక్ డేలో అంటే మీ లైఫ్లో సో మీకున్న హాబీస్ గురించి చెప్పండి. అంటే ఈ సింగింగే కానీ లేదంటే ఎంతో చక్కగా మీ యాన్యువల్ సెలబ్రేషన్స్లలో డ్యాన్స్ కూడా చేశారు, నృత్య ప్రదర్శన. సో ఎట్లా అంటే ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ప్రతి ఒక్క పర్సన్కి ఒక ఇంట్రెస్ట్ అయితే, హాబీ అయితే ఉండాలి. అదర్వైజ్ యువర్ లైఫ్ బికమ్స్ బోరింగ్. ఎప్పుడు కూడా నేను అంటుంటాను, ఎవ్వరు కూడా మమ్మల్ని వచ్చి హ్యాపీగా పెట్టరు. మీరు సాడ్గా ఉన్నా కూడా ఎందుకు సాడ్ ఉన్నా అని అడుగుతారు, అంతేగాని నిన్ను హ్యాపీ చేస్తా అని ఎవరు చెప్పరు. సో మన హ్యాపీనెస్ మన చేతిలో ఉంటుంది. మన చేతిలో ఉన్నప్పుడు మనం ఇవి అంతా ఇట్లాంటి హాబీస్, మన నచ్చిన విషయాలు మనం చేస్తూ ఉండాలి. దాట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ బూస్ట్. ఇప్పుడు మనం రోజు మనం అనుకున్నట్టుగా జరగదు, ఎన్నో విషయాలు మనకు అనుకున్నట్టుగా జరుగుతుంది. స్ట్రెస్ వస్తుంటుంది, ఎన్నో ఛాలెంజెస్ వస్తుంటాయి. ఆ ఛాలెంజెస్లో కూడా మన మైండ్ని బ్యాలెన్స్గా చేసుకోవాలి. ఎవరైనా మీరు చూడండి, భరతనాట్యం వచ్చిన వాళ్ళు, చిన్నప్పుడు నేను నేర్చుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, మీరు ఒక డాన్స్లో అంటే ఒక చార్మ్ కానీ, ఒక డెలికేట్ మూవ్స్ కానీ, అదంతా వచ్చేది మీ క్లాసికల్తోనే. ఇట్ కెన్ బి కథక్ ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. బట్ మన ఇండియన్ కల్చర్లో, మన భారతదేశంలో అయితే ఆ డాన్స్ కల్చరే వేరు, ఆ బ్యూటీ వేరు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఇన్ ఎనీ డాన్స్.
సో మీ సింగింగ్ టాలెంట్ గురించి సో మా కోసం ఒక చిన్న పాట, మా కోసం ఒక 4 lines అట్లా. My father was a singer. అంటే he was not only just a singer but also the sing. Now he is no more. ఒక 7 years back I lost my father. సడన్గా ఆయనకి క్యాన్సర్ డిటెక్ట్ అయింది, విచ్ వాజ్ stage 4. ఇక్కడికి ఆయన ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత హీ వాజ్ దేర్. ఇక్కడ కూడా మా మామయ్య గారే అన్నారు, ఇక్కడ తీసుకురా అమ్మ, నీ తప్ప ఎవరు లేరు ఆయనకి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మా క్వార్టర్స్లో హీ వాజ్ దేర్. అక్కడ రెనోవేట్ చేసి ఇక్కడే ఉన్నారనమాట. మా ఇంట్లోనే ఉండమని చెప్పినాం. అప్పుడు ఈ ఇంట్లో కాదు, అప్పుడు అందరు కంబైన్డ్లో ఉంటుండే. సో కానీ మై ఫాదర్ యూస్ టు బి హెజిటెంట్, అంటే కంఫర్టబుల్ ఉండరు కదా. సో లేదమ్మా నేను వేరే అపార్ట్మెంట్లో ఉంటాను, అక్కడే ఉన్నారు. 1.5 years తర్వాత ఇది. సో ఆయనతో నుండి నేను పాటలు నేర్చుకున్నా. సో పాటలు పాడాలంటే దే ఆర్ మెనీ. పాత పాటలు నాకు ఇష్టం, బ్లాక్ అండ్ వైట్ పాటలు. ఏ రాత్ పీకి పీకి ఏ మస్త్ ఫిజాయే ఉఠా ధీరే ధీరే वो चांद प्यारा प्यारा क्यों आग से लगा के गुमसुम है चांदनी सोने भी नहीं देता मौसम का ये इशारा. చాలా అంటే చాలా చాలా బాగా పాడారు నిజంగా. అంటే మీరు పాడుతుంటే నిజంగా అలా వింటూ ఉండాలనిపించింది. థ్యాంక్ యూ. అంత మధురంగా మీరు పాట పాడారు. థ్యాంక్ యూ. సో అంటే లైక్ మీలో ఒక మంచి డాన్సర్ ఉన్నారు, సింగర్ ఉన్నారు, ఫ్యాషన్ డిజైనర్ కూడా ఉన్నారు కదా. సో ఆ టాలెంట్ గురించి చెప్పండి. అంటే లైక్ అటువైపు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎవ్రీథింగ్ ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అంటే మీరు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇప్పుడు మీరు రేపు ఏందన్నా మీరు యూ కెన్ గెట్ ఇన్ టు ఇంటీరియర్ డిజైనింగ్, యూ కెన్ గెట్ ఇన్ టు ఫ్యాషన్ డిజైనింగ్, యూ కెన్ గెట్ ఇన్ టు ఎనీ ఫీల్డ్. అది ఒక ఆర్ట్ అనమాట. అండ్ ఇఫ్ యూ లైక్ టు డూ ఆర్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్, మీరు అర్థం చేసుకోవాలి అండ్ దెన్ యూ ట్రై టు డూ ఇట్. సో అంటే ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? లైక్ అంటే ఒక డాక్టర్గా, ఒక ప్రొఫెసర్గా ఇందాక చెప్పుకున్నాం కదా, అండ్ ఇప్పుడు సింగర్, డాన్సర్, ఎట్ ద సేమ్ టైం ఫ్యాషన్ డిజైనర్. సో ఎట్లా మ్యామ్, అంటే ఒక 1 dayలో ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది? ఇట్స్ నాట్ లైక్ డైలీ నాకు ఉండదు కదా, ఇట్స్ లైక్ అ హాబీ అనమాట. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఓకే, నా ఫేవరెట్ ఫుడ్ ఇస్, నేను పూణేలో పుట్టి పెరిగినాను కాబట్టి ఐ లైక్ జొన్న రొట్టె. అంటే ఇక్కడ కూడా జొన్న రొట్టె తింటారు కానీ పూణేలో ఆ మహారాష్ట్ర స్టైల్లో సన్న జొన్న రొట్టెలు చాలా కామన్ అనమాట. అంటే అక్కడ అది టేస్ట్ వేరు. సో జొన్న రొట్టెలు విత్ పిట్ల అంటారు అక్కడ, అంటే మనం బేసిన్ ఉంటుంది కదా దాంతో పిట్ల బాకర్ అంటారు అక్కడ జొన్న రొట్టె. సో అది ఇక్కడ కూడా అంటే చాలా ఫేమసే. మనము బేసన్ పౌడర్తో కూర చేస్తాం మనం. ఇక్కడ దోశతో ఎక్కువ తింటారు, దోశతో కానీ పూరితో చేస్తుంటారు. అక్కడ అది కొంచెం గట్టిగా ఉంటుంది పూణేలో చేసేది. సో అక్కడ అది తింటాం. అలా రాగి ముద్దే, బిసిబెళే బాత్, ఇట్స్ లైక్ ఆల్ మై ఫేవరెట్ అనమాట. సో తెలంగాణ వరకు వచ్చేసరికి తెలంగాణ సైడ్ మీకు ఎట్లాంటి ఫుడ్ రెసిపీస్ అంటే ఇష్టం? చామగడ్డ కూర, ఎందుకంటే ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి ఇఫ్ యూ ఆస్క్ మీ, అంటే నా ఇంట్లో నేను అప్పుడప్పుడు చికెన్, ఫిష్ అంటే వన్స్ ఇన్ ఎ ఇయర్ అట్లా వండుతా. అది కూడా నేను ఐ లైక్ ఇట్. అని అదేంటే మొత్తం అంటే మిర్చి మసాలా అవి అంత స్పైసెస్ వేసే మాత్రమే పని, స్పూన్స్ అంతా తిప్పే మా చెప్పే. సో ఐ కాంట్ బేర్ ఇట్. ఇష్టం, ఐ లైక్ గోవన్ ఫిష్ కర్రీ చేయడం నాకు ఇష్టం. సో ఒక 7 విద్యా సంస్థలు నడిపిస్తున్నారు వైస్ చైర్మన్గా. అంటే ఎత్తుపల్లాలు అనేవి ఎన్నో ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలిగేషన్స్ వస్తూ ఉంటాయి. సో వాటి అన్నింటినీ అధిగమించి ఎట్లా ముందుకెళ్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిగేషన్స్ ఏమైనా ఐ డోంట్ కేర్. వెన్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, వెన్ ఐఎమ్ వర్కింగ్, నాకు తెలుసు నేను ఏం తప్పు చేయట్లేదు కాబట్టి నేను ఐ డోంట్ కేర్. అండ్ ఎలిగేషన్స్ ఇప్పుడు జనాలు ఎట్లా ఉంటారంటే క్రిటిసైజ్ చేయడానికి రెడీగా ఉంటారు. సో క్రిటిసైజ్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ టేక్ ఇట్ పాజిటివ్లీ. ఒకవేళ ఎవరైనా క్రిటిసైజ్ చేసుకుంటారు, ఓకే ప్రాబబ్లీ నేను ఇట్లా చేస్తే బాగుంటుండేమో అని నేను అనుకొని ఐ చేంజ్. కానీ నేను ఐ డోంట్ అండ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే ఫైన్, పక్కన పెట్టేస్తాను. నేను ఐ విల్ డూ మై వర్క్, అంతే, మై వర్క్ విల్ స్పీక్. సో మామగారు మంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది, తర్వాత లైఫ్ ఎలా ఉండింది, ఎలా అనిపిస్తుంది? అప్పుడు సేమే ఉంది అంజుమ్, దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. అప్పుడు నేను వచ్చినప్పుడు కూడా లైఫ్ ఇట్లానే ఉండే. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏంటంటే స్పాట్ లైట్లో ఎక్కువ పడుతున్నాం మేము. ద రీజన్ ఇస్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదనంటే ఎక్కువ న్యూస్లో వచ్చేస్తున్నాం, అంతే తప్ప లైఫ్ ఇస్ ద సేమ్.
సో మల్లారెడ్డి గారు మిమ్మల్ని కూడా ఇంకొక కొడుకుగా ఆయన బయట వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సో మీ పట్ల ఆయనకి ఎంతో మంచి భావం ఉంది. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది? అది ఆయన అంటే ఆయన పెద్దతనం అనమాట. ఎందుకంటే ఆయన ఆ పేరు నాకు కొడుకు అని పిలవడమే నాకు ఎంత సంతోషమో. కానీ ఇవాళ రేపు కూతురైనా కోడలన్నా కొడుకులైనా అదంతా ఇట్స్ లైక్ ఇది పాతకాలం థాట్ ఏంటంటే కొడుకులే అన్నీ చేయగలుగుతారు. సో నాకు ఆ లెవెల్లో ఆయన చూశారు కాబట్టి ఆ ఫ్రీడమ్ కూడా అట్లానే మా ఇంట్లో కూడా ఈక్వల్ పవర్స్ టు ఎవ్రీ వన్. సో ఐ ఫీల్ బ్లెస్డ్. సో మామగారి మీద అంటే చాలా రకాల వీడియోస్ వస్తూ ఉంటాయి, ట్రోల్స్ వస్తూ ఉంటాయి. అంటే రాజకీయాలలో ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటాయి కదా. సో వాటిని ఎట్లా చూస్తూ ఉంటారు, ఎట్లా తీసుకుంటూ ఉంటారు? లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్, మీరు పాలిటిక్సే కాదు, మీరు ఏ క్షేత్రం అయినా సరే, మీరు బిజినెస్లో అయినా సరే, లేకపోతే మీరు పొలంలో అంటే యాజ్ అ ఫార్మర్ అయినా సరే, ప్రతి ఒక్క ఆక్యుపేషన్తో పాటు పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. సో మల్లారెడ్డి గారు ఏం మాట్లాడినా సరే ఒక సెన్సేషన్ అవుతూ ఉంటుంది ఆయన మీడియాలో కానీ తుమ్ముతే తుఫాన్. మా మామయ్య గారికి తుమ్ముతే తుఫాన్, అది ఆయన పేటెంట్ అయిపోయింది ఆయన కూడా. సో ఆయన ఏం మాట్లాడినా సరే ఏదో ఒక సెన్సేషన్ లేదంటే కాంట్రవర్షియల్ ఏదో అవుతూ ఉంటుంది. సో ఫ్యామిలీ వరకు వచ్చేసరికి దాన్ని ఎట్లా తీసుకుంటారు? అంటే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారా వీటి గురించి? మేము నవ్వుకుంటాం. మేము నిజంగా మామయ్య ఏదైనా, ఎందుకంటే మాకు ఆ డైలాగ్స్ ముందే తెలుసు, మాకు ఆ మాటలు ముందే తెలుసు, రోజు అవే వింటుంటాం. మాకు అది వేదం అనమాట. అవి రోజు అవి వింటుంటే ఆ మామయ్య. కానీ ఏంటంటే ఆయన ఒక ఓపెన్ హార్టెడ్, ప్యూర్, అంటే నిజంగా ఒక ఇన్నోసెంట్. నిజంగా మా మామయ్య కంటే అంటే ఆయన ఐ హ్యావ్ హర్డ్ ఫ్యూ పొలిటికల్ లీడర్స్ టెలింగ్ హిమ్ ఎస్ బోలా శంకర్. నిజంగానే అట్లుంటాడు. ఏది మనసులో పెట్టుకోరు, ఏది ఉన్నా తిట్టేస్తారు, చెప్పేస్తారు, అయిపోయింది. సో ఆయన రీసెంట్గా ఒక దగ్గర మాట్లాడుకుంటూ కూడా రాజకీయాలను ఆపేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసి తర్వాత నేను అన్న ఉద్దేశం అది కాదు, ఇది వేరేది అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నిజంగా చెప్పాలంటే రాజకీయం ఆపేద్దాం అట్లా అనుకోలేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆయన ఉండేది బీఆర్ఎస్. ఇప్పుడు ఆయనకి అక్కడ పోయి యాజ్ అ మినిస్టర్ లేరు కదా పొజిషన్, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేగా ఆయన కాన్స్టిట్యూన్సీలో తిరుగుతుంటారు. ఇప్పుడు కింద కార్పొరేటర్స్ కూడా అందరూ మ్యాక్సిమం అక్కడ అటువైపే వెళ్ళారు. సో అక్కడ యాక్టివ్గా చేయడానికి ఏం లేదు కాబట్టి ఈ మైట్ హ్యావ్ సెడ్ దట్ హీఈస్ టేకింగ్ హీఈస్ డూయింగ్ హిస్ వర్క్. అంటే ఆయన రోజు ఇప్పుడు ఖాళీ అయితే కూర్చోలేరు మామయ్య గారు. సో ఇప్పుడు పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు కాబట్టి, అండ్ హీఈస్ నాట్ అ బోర్న్ అండ్ బ్రాట్ అప్ పాలిటిషియన్ దట్ యూనో ఓన్లీ ఒక పాలిటిక్స్ ఒక్కటే ఉందన్న కాదు, ఆయన విద్యా సంస్థలు ఉన్నాయి. ఆయనకు ఫస్ట్ నుంచి కూడా స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇప్పుడు కూడా మేము రోజు మీటింగ్లో ఏముంటుందంటే ఇంకా మనం ఏం చేయగలుగుతాం స్టూడెంట్స్కి, ఓకే ఇప్పుడు స్టూడెంట్స్కి మనం ఇది చేసామా, ఇంకా ఎట్లాంటి ఇంకా ఇండోర్ యాక్టివ్ మన స్పోర్ట్స్ కానీ ఇంకా అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ ఇంకా మొత్తం క్యాంపస్ అంతా ఎట్లా బ్యూటిఫుల్ చేయగలుగుతాం, ఇంకా కొత్త కోర్సెస్ ఏమొచ్చినాయి, ఈ ఫ్యాకల్టీ ఓకే, ఏ ఫ్యాకల్టీ మంచిగా ఉన్నాయి వాళ్ళకి మంచి శాలరీ ఇవ్వండి, ఏ ఫ్యాకల్టీ బాగాలేదో వాళ్ళకి మనం వార్నింగ్ ఇచ్చేసాం. అట్లా ఆయన మొత్తం స్క్రూటినీ. అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఈజ్ టు కమ్ ఆల్టర్నేట్ డేస్, ఇప్పుడైతే రోజు అదే, మళ్ళీ హాఫ్ డే మళ్ళీ పాలిటిక్స్లో ఉంటాడు, హాఫ్ డే మళ్ళీ ఆయన కూడా బ్యాలెన్స్ చేసుకుంటాడు ఏది కూడా. సో మ్యామ్ రీసెంట్గా అంటే మీరు లాల్ దర్వాజా బోనాలకు వచ్చినప్పుడు కూడా మీరు బండి సంజయ్ గారితో కూర్చొని లంచ్ చేయడం కూడా లైక్ మనం పొలిటికల్గా చూసుకుంటే ఒక చిన్నపాటి దుమారం రేపింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మల్లారెడ్డి గారు బీజేపీలోకి వెళ్తున్నారేమో అందుకోసం అని చెప్పేసి అని ప్రీతిరెడ్డి గారు బండి సంజయ్ గారితో మాట్లాడారు. సో అట్లా చర్చ జరిగింది, ఒక భేటీ జరిగింది అనేది కూడా బయటకు వచ్చింది. సో దాని మీద మీరు ఏమంటారు? కాదు, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు బిగ్ టీవీ నుంచి వచ్చారు, ఓకే, మీరు రేపు మీ పక్కన ఎన్టీవీనో TV9 TV5 పక్కన ఉంటే మీరు మాట్లాడారా వాళ్ళతోని? మాట్లాడతారు. అంటే మీరు TV5 జాయిన్ అయినట్టుగానా? నో, కాదు కదా. ఇది కూడా అంతే, మీరు అక్కడ ఉన్నప్పుడు ముచ్చట మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు పెద్ద మంచి మీ ముందు ఒక చాలా రినౌండ్ జర్నలిస్ట్ ఫ్రమ్ TV5 ఇది పక్కన ఉన్నారనుకో, TV9 TV5 వాట్ ఎవర్, ఓకే, పక్కన ఉంటే మీరు ఏం చేస్తారు? బ్లెస్సింగ్స్ తీసుకోరా, సార్ మీలాగా అవ్వాలనుకుంటాం, మీరు మాకు చెప్పండి ఎట్లా ముందు. అదే బ్లెస్సింగ్స్ ఇక్కడ కూడా అంత పెద్ద. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాళ్ళు నన్ను ఒక ఎడ్యుకేషనిస్ట్గా పిలిచారు. సో మీరు బండి సంజయ్ గారిని కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు, కలిసి కూర్చొని తిన్నప్పుడు, సో ఇదంతా కూడా మీరు క్యాజువల్గా అంటే కాదంచు ఐ టెల్ యూ. సో ఏమైపోయిందంటే నేను బోనాలు ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వస్తున్నప్పుడు నేను ఇప్పుడు బయలుదేరాలని అనుకుంటే మొత్తం జామ్ ఉందమ్మా బయట. ఆ సార్ గారు వస్తున్నారు, అంతా అసలు నాకు లోపల రావడమే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు బ్యారికేడ్ అవి అంతా తీసుకురావడం జరిగింది. లేకపోతే చాలా కష్టం, అది కూడా ఆ పీక్ టైంలో.
అయితే సాధారణంగా మనకి ఏవైనా ఫంక్షన్స్ కానీ లేదంటే ఇట్లా పండుగల సమయంలో ఫ్లెక్సీలు అనేవి పెడుతూ ఉంటారు. సో ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఆ నేతల ఫోటోలతోటి ఉంటాయి. కానీ మీ ఫోటో బీజేపీకి సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీ మీద ఉంది అనేది పెట్టుకొని తప్పేముంది, వాళ్ళ ఇష్టం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బీజేపీ ఫ్లెక్సీ కాదు, వాళ్ళు ఏంటంటే ఒక కలర్ఫుల్ ఫ్లెక్సీ చేసుకున్నారు, దాంట్లో అందరు పిక్చర్ వేశారు. ఇప్పుడు నేను వస్తున్నాను, నాకు ఒక సెపరేట్ ఫ్లెక్సీ, బండి సంజయ్ సార్ గారు వస్తున్నారంటే ఆయనకు ఒక సెపరేట్ ఫ్లెక్సీ, మళ్ళీ ఇంకోరెవరు, నేను ఒక అంటే ఐఎమ్ నాట్ రీప్రజెంటేటింగ్ ఎనీ పొజిషన్ ఇన్ ఎనీ పార్టీ. ఒకవేళ అట్లా ఉన్నా కూడా మనం కలిసి ఒక పోస్టర్ ఒక బ్యానర్ మీద వేసుకున్నా కూడా తప్పేంటి? సో లైక్ అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ నిజంగా మీకు రాజకీయాలలోకి వచ్చే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మ్యామ్? మీరు ఏమనుకుంటున్నారు? వై నాట్ అంటే ఇప్పుడు వరకు నేను ఎప్పుడు మెడికల్ కాలేజ్ నడిపిస్తాను ఇట్లాంటి నాకు ఒక అంటే ఒక అదృష్టం నాకు తగులుతుందని ఎప్పుడు అనుకోలే. మేబీ టుమారో ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ టు సర్వ్ ఫర్ మై కంట్రీ, వై నాట్? ఇట్లాంటి ఛాన్స్ ఎవరికైనా వస్తుందా అండి? ఒకవేళ రేపు నన్ను జనాలు చెప్పి లేదు అక్క మీరు రావాలి, మీరు ముందు ఉండాలి, మీరంటే ఒక ధైర్యం, మీరంటే మాకు ఒక నమ్మకం అంటే నేను ఖచ్చితంగా నేను వాళ్ళ కోసమని నిలబడతా. సో ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు అంటారు మీరు? అమ్మో అంత నేను ప్లానే చేసుకోలేదు, నాకు ఇంకా అవకాశం వస్తుందా అని ఒక లైక్ ఐఎమ్ లైక్ ఇన్ దట్ హ్యాపీ ఫీలింగ్ దట్ వస్తుందేమో అని. ఎందుకంటే ఐ హావ్ సీన్ మై ఇన్స్టాగ్రామ్, పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ టు బీ వన్. సో మల్లారెడ్డి గారికి పార్టీ చేంజ్ అయ్యే ఆలోచన ఏమైనా ఉంది అంటారు మీతో? లేదు, నో ఈజ్ వెరీ డెడికేటెడ్ టు కేసీఆర్ సార్. మీ స్టాండ్ ఏంటి అంటే ప్రస్తుతం ఇటు దేశ రాజకీయాలైనా రాష్ట్ర రాజకీయాలైనా ఇవన్నీ చూస్తున్నారు కదా, సో మీకేమనిపిస్తుంది, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? బేసిక్లీ రాజకీయంలో దెర్ ఆర్ 2 varieties, ఒకటి పాజిటివ్ ఎండ్, ఒకటి నెగిటివ్ ఎండ్. పాజిటివ్ ఎండ్ ఇస్ డెవలప్మెంట్. సో మీ విద్యా సంస్థలలో అనేక మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, ఆల్మోస్ట్ అంటే లక్షలలో ఉండొచ్చు పిల్లలు. సో కొత్తగా టెక్నాలజీ అనేది మనకు మారుతూ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. సో మీ విద్యా సంస్థలలో స్టూడెంట్స్కి ఎట్లాంటివి కల్పిస్తున్నారు? మన తెలంగాణలో కానీ మన భారతదేశంలో అవసరం ఉందో ఎస్పెషలీ డీమ్డ్ యూనివర్సిటీకి అది ఒక దే హ్యావ్ అ ఛాన్స్ టు క్రియేట్ దట్ ఎడ్యుకేషన్. సో మీ స్టూడెంట్స్కి సంబంధించి స్పెషల్ ప్రోగ్రామ్స్ అనేవి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు, ఆల్ దీస్ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్. ఐ థింక్ ఏది కూడా ఏ యూనివర్సిటీలో కూడా 50-50 ఉండాలి. అకాడమిక్ 50 ఉండాలి, రీసెర్చ్ 50 ఉండాలి. మీరు ఒక్కటే అకాడమిక్స్ వస్తే బోరింగ్ అవుతుంది. రీసెర్చ్ ఈజ్ వాట్ వీ నీడ్ టు మోటివేట్ అవర్ స్టూడెంట్స్. ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు డిఫరెంట్ హాస్పిటల్స్తో మనం టైప్ పెట్టుకుంటాం. ఎందుకంటే మన పిల్లలు మన దగ్గర కొన్ని జాబ్ చేస్తారు, బయట జాబ్ చేస్తారు, వాళ్ళకి అది ఒక ఇది అనమాట, అట్రాక్షన్ అనమాట. సో మెడికల్ కాలేజెస్ అండ్ డెంటల్ కాలేజ్, ఉమెన్స్కి సంబంధించి స్పెషల్గా కాలేజ్ ఉంది. సో ఇంకా ఎక్స్పాండ్ చేద్దాము అని అనుకుంటున్నారు అంటే కొత్తగా ఇంకేం తీసుకురావాలి అనుకుంటున్నారు? ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద మేనేజ్మెంట్ అండి, మేనేజ్మెంట్ అండ్ ద గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేం. అని ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ అవర్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ అస్ వెల్, సెంట్రల్ కానీ లేకపోతే లోకల్ కానీ. సో ఈ తరం యంగ్స్టర్స్కి, ఎంటర్ప్రెన్యూర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీ సజెషన్స్ ఏంటి? సో ఆల్ ద ఆంటర్ప్రెనర్స్ ఇవాళ రేపు పేషెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉంది. అంతే ఏంటంటారంటే ఓకే ఇమీడియట్గా సక్సెస్ అయిపోవాలని అనుకుంటుంటారు. ఓవర్ నైట్ నథింగ్ ఈజ్ ఓవర్ నైట్. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కారణం అఫ్కోర్స్ మా మామయ్య గారు ఆల్రెడీ ఒక మిల్క్ మ్యాన్ నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చేసి ఆల్రెడీ ఒక హీస్ మేడ్ అవర్ లైఫ్ వెరీ ఈజీ కంపారిటివ్లీ. సో ఫైనల్గా మ్యామ్ అంటే ఇంత పాజిటివ్గా ఉండడానికి మీ మంత్ర ఏంటి? మంత్ర మా మామయ్య గారే అనొచ్చు. అనేది నేను మెయిన్ అఫ్కోర్స్ మై జెనెటికల్, ఐ థింక్ మై పేరెంట్స్ వేర్ వెరీ పాజిటివ్, సో దట్ కీప్స్ మీ పాజిటివ్ అండ్ గాడ్ గిఫ్ట్స్. ఐ థింక్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ఆల్వేస్ సీ ద హాఫ్ గ్లాస్ ఇస్ ఫుల్. ఇంకోటి ఎవరికైనా కూడా తప్పు ఒప్పుకోవడంలో ఒక ఈగో తీసుకొస్తారు. ఏముంది తప్పు ఒప్పుకోవడంలో, తప్పేముంది, తప్పు చేసాం ఇంకోసారి చేయనని చెప్పండి. దానికంతా నేను తప్పు ఈగో ఈజ్ ద వర్స్ట్ థింగ్ ఎవర్. సో ఈగో పక్కన పెడితే యూ విల్ బి వెరీ పాజిటివ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇంతసేపు మా కోసం కేటాయించి ఇన్ని మంచి మాటలు చెప్పినందుకు. సో విన్నారు కదా ప్రీతిరెడ్డి గారి మాటలు, ఆవిడ లైఫ్ జర్నీ అండ్ సాధించిన అచీవ్మెంట్స్, ఇంకా భవిష్యత్తులో ఎన్నో సాధించాలి అని అనుకుంటున్నారు. అలాగే అవకాశం వస్తే రాజకీయాల్లోకి కూడా రావాలని, తన మామగారు లాగానే తను కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని కూడా కోరుకుంటున్నట్లుగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంజుమ్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ కంఫర్టబుల్ అండ్ ఇట్ వాస్ అ ప్లెజర్. For more videos like this, subscribe Big TV channel.